స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, అబ్రహాం, ఇస్సే, యాకోబుల గొప్ప దేవ, సర్వ సృష్టికర్త, సర్వోన్నతుడా, ఆది సంభూతుడ, సమాధానపరచు యేసు నీకు స్తోత్రం. ప్రభా, వాక్యంలో వెళ్తున్నాం, మాతో మాట్లాడు. నాకు కనిపించు, అందరికీ కనిపించు, నాతో మాట్లాడమని, అందరితో మాట్లాడమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. మంచిది. దేవుని బిడ్డలకి నా హృదయపూర్వక వందనాలు. రైట్, మనం చూద్దాం ఇంకొక స్టోరీ. రైట్, విచిత్రమైన కోడిపెట్ట అనే స్టోరీని మనం చూద్దాము. మన అవసరతలను దేవుడు ముందే ఎరిగి ఉంటాడు. ఆయన ఎంతో నమ్మదగినవాడు. భయంకరమైన అరణ్యంలో నిస్సహాయ స్థితిలోనున్న హగ్గరుకు ఆమె కుమారునికి నీటిని అనుగ్రహించిన దేవుడు ఆయన. తన ప్రజలకు బండ నుండి బలమును సమృద్ధిగా పంపిన ప్రభువు. ఏటి ఒడ్డున ఒంటరిగా నున్న ఏలియాకు కాకుల ద్వారా ఆహారం పంపిన పరమ ప్రభువు. నేడును తన ప్రజల అవసరతలను అద్భుతంగా తీర్చుచున్నాడు. అనేక సంవత్సరముల కిందట అనామని అని ఒక గొప్ప దైవజనుడు ఉండేది. ఆమె గొప్ప ప్రార్థనా పరురాలు. ఆమె జీవితానికి ఆనాటి ప్రజలు 2 మాటలలో చెప్పేవారు. అనామని దేవునితో మాట్లాడను, అనామని దేవునితో నడిచెను. ఒకసారి అనామనికి తన కాళ్ళు యొక్క చీలమండకు దెబ్బ తగిలి పెద్ద గాయమైంది. నడవలేని పరిస్థితి ఏర్పడింది. డాక్టర్ గారు చిన్నపాటి ఆపరేషన్ చేశారు. ఆమె చాలా బలహీనురాలై పడక మీదనే ఉండవలసి వచ్చింది. డాక్టర్ అన్నారు, అనామని, నువ్వు ప్రతిరోజు గుడ్డు పాలు తీసుకోవాలి. నువ్వు తొందరగా ఆరోగ్యవంతురాలు అవుతావు అని సలహా ఇచ్చారు. అది భయంకరమైన చలికాలం. ఆ ఋతువులో కోళ్ళు గుడ్లు పెట్టడం అరుదు. ఆ గ్రామంలో ఎక్కడ వెతికినానో ఒక గుడ్డు కూడా దొరకలేదు. అయితే అనామని ప్రభు సన్నిధిలో ఈ విషయంను గూర్చి ప్రార్థించినది. ఈమె వంటగది ద్వారము దగ్గర ఒక కుర్చీ వేసుకుని ప్రభు ఏం చేయబోతున్నారో ఆలోచించుకుంటూ కనిపెడుతూ ఉన్నది. అకస్మాత్తుగా ఎక్కడి నుంచో ఒక కోడిపెట్ట ఎగిరి వచ్చి అనామని కాళ్ళ దగ్గర వాలింది. అది గబగబా మేడ మీదకి ఎక్కిపోయింది. కాసేపు అయిన తర్వాత ఆ కోడి దిగి వెళ్ళింది. అనామని బలం తెచ్చుకొని మేడ మీదకి ఎక్కి చూడగా ఆశ్చర్యం, అక్కడ ఒక గుడ్డు ఉన్నది. 2వ రోజు మరలా ఆ కోడి ఎగిరి వచ్చింది. గుడ్డు పెట్టి మరలా వెళ్ళిపోయింది. ఆ విధంగా 3 వారములు ఆ కోడి మానకుండా రావటం, గుడ్డు పెట్టడం, మరలా వెళ్ళిపోవటం ఇలా జరిగింది. ఒక వ్యక్తి అనామని పరిస్థితి చూసి తనకు జరిగిన మేలును బట్టి రోజు అనామనికి పాలు పోసి వెళ్తుండేవాడు. అనామని ఆరోగ్యం కుదుటపడింది. డాక్టర్ దగ్గరకు వెళ్ళి చూపించుకుంది. ఆయన ఆమెను చూసి ఆశ్చర్యపోయాడు. అనామని, నువ్వు పాలు గుడ్డు మానివేయవచ్చు అన్నాడు. దేవునికి స్తోత్రం అని కృతజ్ఞతాస్తుతులు చెల్లించింది. ఆమెను ఆశ్చర్యానికి గురి చేసిన విషయం ఏమిటంటే, ఆ మరుసటి రోజు నుండి ఆ కోడి ఆమె దగ్గరకు రాలేదు. మరెన్నడూ అది ఆమెకు కనిపించలేదు. అనామని ప్రభు ఆ కోడి నాకు మరలా చూపించవా అంటూ ప్రార్థించింది. ప్రభు అన్నారు, అనామని ఇక చాలు అని ప్రత్యుత్తరం ఇచ్చారు. హల్లెలూయా. మంచిది. ఈ స్టోరీ మీ అందరికి ఇప్పటికీ అర్థమై ఉంటుంది, కానీ నేను నా స్టైల్లో చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మరి అనామని గారు అని చెప్పి ఒక మంచి భక్తుపారాలు ఉన్నది. మంచి ప్రార్థనా పరురాలు, దేవునితో రాత్రింపగలు నడిచిన వ్యక్తి, మంచి ప్రార్థనా పరులు. అయితే ఆమెకు కూడా హెల్త్ బాగాలేనప్పుడు డాక్టర్ దగ్గర వెళ్ళినప్పుడు డాక్టర్ గారు చెప్పారు. ఏమని చెప్పారంటే, అనామని గారు, మీరు రోజు పాలు గుడ్డు తీసుకోవాలి అని చెప్పి. పాలు అయితే రోజు దొరుకుతుంది, కానీ గుడ్డు అయితే చాలా కష్టం. సరే అని చెప్పి ఆమె ప్రార్థన చేసుకుంటూ వచ్చింది. ప్రభా, నాకు కోడి గుడ్డు కావాలి, నువ్వు సహాయం చేయి అని చెప్పి ప్రార్థన చేసిన తర్వాత ప్రార్థనలో ఆమె కనిపెడుతూ ఒక దగ్గర కూర్చొని అట్లనే ఉంటే, దేవుడు నాకు ఏం చేయబోతున్నాడు, నేనైతే దేవుణ్ణి అడిగాను,
మరి దేవుడు ఏం చేయబోతున్నాడు అని చెప్పి ఆమె తనకు తాను ఆలోచించుకుంటూ కనిపెడుతూ ఉన్నప్పుడు అనుకోకుండా ఒక కోడి పెట్ట ఎగిరి వచ్చి అనామని కాళ్ళ దగ్గర వాలింది. మళ్ళీ ఏమైందంటే అది గబగబా మేడ మీదకి వాలింది. కాసేపు అయిన తర్వాత ఆ కోడి దిగి వెళ్ళింది. అలా ఆ అనామని గారు కొంచెం బలం తెచ్చుకొని ఏం చేసిరంటే ఆ మేడ ఎక్కేసరికి అక్కడ ఒక గుడ్డు కనబడ్డది. అట్లా డైలీ 3 వీక్స్ కోడి రావాలి, గుడ్డు పెట్టాలి, మళ్ళీ వెళ్ళిపోవాలి. ఆ గుడ్డు తెచ్చుకొని ఆమె ఉడకబెట్టుకొని తినటం, తర్వాత ఆమె అభిమాని లేదా ఆమె ఎవరికి హెల్ప్ చేస్తే ఆయన పాలు పోస్తా అన్నాడు, పాలు పోస్తారు. 3 వీక్స్ తర్వాత ఆమె డాక్టర్ దగ్గర వెళ్ళినప్పుడు డాక్టర్ షాక్ అయిపోయాడు. అమ్మ, నువ్వు అంతా మంచిగా అయిపోయినావు, నువ్వు ఇంకా గుడ్డు తర్వాత పాలు మానేయచ్చు అని చెప్పాడు. డాక్టర్ గారు చెప్పారు. నెక్స్ట్ డే నుంచి ఆ కోడి రావటం ఆగిపోయింది. ఆ కోడి కనబడలేదు, ఆ కోడి గుడ్డు కూడా ఇవ్వలేదు. మళ్ళీ ఈమె ప్రార్థన చేసింది, ప్రభా ఒక్కసారైనా ఆ కోడిని నాకు చూపించు అని. అప్పుడు ఏమైందంటే దేవుడు ఇంకా చాలు, అవసరం లేదు, సరిపోతుంది అని చెప్పిండు. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన అతి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే దేవుని ప్రియమైన వాళ్ళ ప్రార్థనలో కనిపెట్టడం అనేది కూడా ఒక విషయం ఉంటుంది. ది పెంతెకోస్టల్ చర్చెస్లో, బైబిల్ మిషన్స్లో ఉంటుంది అన్నమాట. కనిపెట్టు కూటము, లేకపోతే దేవుని యొక్క సన్నిధి కనిపెట్టుట అనేది ఒక అంశం ఉంటుంది. ప్రార్థన చేస్తూ చేస్తూ అట్లా సైలెంట్గా ఉండిపోతారు వాళ్ళు. హల్లెలూయా. అందులో కొన్ని దర్శనాలు వస్తాయి, లేకపోతే దేవుని ఒక తలంపు వస్తుంది. అంత డిఫరెంట్ ఉంటుంది అన్నమాట. అంటే ప్రేయర్ ఒక్కటే చేయటం కాదు, ఆ ప్రేయర్ కోసము మనం జవాబు అడగటం, ఆ జవాబు కోసం వెతకటం కూడా చాలా ఇంపార్టెంట్. హల్లెలూయా. అపోస్తలుల కార్యంలో మనము చదివితే పేతురు అనే భక్తుడిని జైల్లో వేశారు. నెక్స్ట్ డే ఆయన చంపేయాలి, ఉరికంబం ఎక్కేయాలి. సంఘం అంతా కూడా ఒక దగ్గర కూర్చొని ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు తన దూతను పంపి ఆ భయంకరమైన జైల్లోకి వెళ్ళి పేతురు భక్తుని రిలీజ్ చేస్తాడు. పేతురు భక్తుడు తర్వాత అర్థమవుతుంది, ఆయన దర్శనం వచ్చిందేమో అనుకుంటాడు, తర్వాత అది రియాలిటీ అని అర్థమవుతుంది. అర్థమైన తర్వాత అక్కడ దగ్గరలో ఉన్న ఒక సిస్టర్ వాళ్ళ ఇంటికి వెళ్తాడు. అదే ఇంట్లో ప్రార్థన నడుస్తూ ఉంటుంది. వచ్చి డోర్ కొడుతూ ఉంటాడు. ఎవరు కూడా డోర్ ఓపెన్ చేయరు. లోపల నుంచి ఒక అమ్మాయి అర్థం చేసుకొని చెప్పేస్తుంది, అమ్మ పేతురు భక్తుడు వచ్చేసాడు అని. నిజంగా చూస్తే పేతురు భక్తుడే ఉంటాడు. హల్లెలూయా. అంటే దేవుని ప్రియమైన వారారా, సంఘమంతా ప్రార్థన చేశారు. ఈ అమ్మాయి ఏమో కనిపెడుతుంది. ఆమెకు అర్థమైపోయింది వచ్చింది పేతురే అని. చాలామంది జీవితాలను మనం చూస్తే ప్రార్థన చేస్తూ ఉంటారు, దేవుడు జవాబు ఇస్తుండా ఇస్తలేరు అని చెప్పి కనిపెట్టారు. దేవుడు జవాబు ఇచ్చినా కానీ దానికోసం ప్రార్థన చేసేటోళ్ళు కూడా ఉంటారు. హల్లెలూయా. ప్రార్థనలో చాలా కోణాలు ఉంటాయి. విసుకక ప్రార్థన చేయాలా, మోకాల మీద ఉండి ప్రార్థన చేయాలా, తర్వాత దేవుని ఒక చిత్తం తెలుసుకోవడానికి ఇట్లా ఉంటుంది. అట్లనే ప్రార్థన కనిపెట్టడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. హల్లెలూయా. ప్రార్థనలో మనము కనిపెట్టాలా. దేవునికి చెప్పినాము, ఒక ఆఫీసర్ గారు వచ్చారు, అతనికి చెప్పాము మాకు ఇన్ని డబ్బులు కావాలి అని. దానికోసం కనిపెట్టాలా. చెప్పినాం అయిపోయింది వదిలేసినాం అనేది కాకుండా కనిపెట్టడం అనేది చాలా ఇంపార్టెంట్. ప్రార్థనలో కూడా మనం ఏం చేయాలంటే కనిపెట్టడం నేర్చుకోవాలి. రోజు పొద్దున టైంలోనో లేకపోతే సాయంత్రం టైంలోనో ఏదో ఒక టైంలో మనకి ఏ టైం మూమెంట్ ఉంటే ఆ టైము ఏం చేయాలి అంటే కనిపెట్టడం అనేది చాలా ఇంపార్టెంట్. ప్రభా ఈరోజు ఎలా గడుస్తుంది, ఈరోజు నేను ఎవరెవరిని కలవాలి, ఈరోజు నేను ఏం చేస్తే బాగుంటుంది, ఈరోజు నా జీవితంలో మీరు ఏమి చేయబోతున్నారు, ఎంతవరకు జరుగుతుంది, ఈరోజు నాకు ఎన్ని డబ్బులు దొరుకుతాయి, నా ప్రార్థనకు ఎప్పుడు పరిష్కారం వస్తుంది అనేది కూడా చాలా ప్రాముఖ్యమైన విషయం. అంటే కనిపెట్టే అనుభవం కలిగి మనం ఉండాలి. కనిపెట్టే అనుభవం అనేది చాలా గొప్ప అనుభవం అన్నమాట. దేవునికి మర్యాద తీసుకొచ్చే అనుభవం, దేవునికి లోబడే అనుభవం అన్నమాట, దేవునికి నచ్చే అనుభవం అన్నమాట. అన్యులు ఏం చేస్తారు అంటే అడుగుతారు, పని కాకపోతే వదిలేస్తారు.
మనం అడుగుతుంది సృష్టికర్త అయిన దేవుణ్ణి, ఆయన జీవం గల దేవుడు తప్పక ఇస్తాడు. దానికోసం కనిపెట్టాలి. కొన్నిసార్లు కనిపెట్టేసరికి జీవితమే అయిపోతుంది. మనము అంతకుముందు ఒక అయ్యగారి సాక్ష్యం విన్నాం. ఆయన ప్రార్థన జార్జ్ మూలర్ గారు వాళ్ళ ఫ్రెండ్ మారటానికి 52 సంవత్సరాలు ప్రార్థన చేసి 52 సంవత్సరాలు కనిపెట్టిండు. ఆయన వదిలేసిన అయిపోయింది అనుకొని ఆయన ఏమనుకోలేదు. హల్లెలూయా, చాలా ఇంపార్టెంట్. లాస్ట్కి ఆయన ఏం చేసినాడు అని అంటే, దేవుని ప్రియమైన వాళ్ళరా, లాస్ట్కి ఆయన రిజల్ట్ కనుక్కున్నాడు అనమాట. కాబట్టి ప్రార్థనలో కనిపెట్టడం అనేది ఒక గొప్ప భాగ్యము. ఓన్లీ ప్రార్థన చేయటమే కాకుండా కనిపెట్టడం కూడా మన వంతు. కాబట్టి దేవుని ఒక చిత్తాన్ని మనం కనిపెట్టాలి. దావీద్ భక్తుడు కనిపెట్టాడు. దేవుని ఒక మందిరము కట్టేంత వరకు బెడ్ మీద పడుకోలేదు. రాళ్ళు, చెక్కలు, వజ్రాలు ఇవన్నీ తెచ్చుకున్నాడు మందిరం కడదామని. ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు వచ్చి చెప్పాడు, లేలే నువ్వు చాలామందిని చంపావు, నీ చేతిలో అనేక మంది రక్తం అంటుకుంది, నువ్వు మందిరం కట్టడానికి వీల్లేదు, నీ కొడుకు కడతాడు అని అంటే ఓకే అనేసిండు. హల్లెలూయా. కనిపెట్టిండు. ఒక్కొక్కసారి రిజల్ట్ చేదుగా వస్తుంది, కానీ దాన్ని యాక్సెప్ట్ చేయాలి. అన్నీ మనం ప్రేయర్ చేసినాం దాని ప్రకారం వస్తుంది అన్నది ఏమి ఉండదు. ఎందుకంటే దేవుని నిర్ణయం వేరే ఉంటుంది. పౌలు భక్తుడు గారికి ఒక ముళ్ళు ఉండే, అది ఏం ముళ్ళు ఉండో మనకు కూడా కరెక్ట్గా తెలియదు. కొంతమంది ఏమో ఆయన కంట్లకెళ్ళి ఊకే వాటర్ కారుతుందని చెప్తుండే, లేకపోతే బాడీ అంతా వీక్ ఏదో ఉండే. చాలాసార్లు ప్రార్థన చేసిండు, ముమ్మారు ప్రార్థన చేసిండట. 3 సార్లు ప్రార్థన చేస్తే ప్రభు ఏమన్నాడంటే, నా కృప నీకు చాలును అన్నాడు. అంటే ఆ ముళ్ళు ఉండనే, నీకు ఆ ముళ్ళు ఉంటేనే నువ్వు చక్కగా ఉంటావని. ఓకే ప్రభు అన్నాడు. మనం కూడా ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుని ప్రియమైన వాళ్ళరా, కనిపెడతా ఉన్నప్పుడు మనం చేసే ప్రేయర్కి రివర్స్లో వస్తుంది ఆన్సర్. ఒక వ్యక్తిని వివాహం చేసుకోవాలని మనం అడిగినాము, ఎట్లన్నా దేవుడు చేస్తాడని మనం అనుకుంటాము. లాస్ట్కి దేవుడు అంటాడు వద్దు అంటాడు. అరే అదేంటి, నేను ప్రార్థన చేస్తే దేవుడు ఒప్పుకోవాలా కదా అంటే అట్లా ఉండదు. ఆడ వద్దు అంటాడు. దాన్ని యాక్సెప్ట్ చేయాలి. మనం యాక్సెప్ట్ చేయకుండా అలిగి వెళ్ళిపోతారు. వాక్యం తెలియని వాళ్ళు అట్లా చేస్తారు. దేవుడు అంటే పరిగణ లేని వాళ్ళు అట్లా చేస్తారు. దేవుడు చెప్తే వినకుండా చేసుకొని తర్వాత బాధపడతాడు. అరే ప్రభు నాకు ముందే చేసుకోవద్దు అన్నాడు, నేను అయినా చేసుకున్నాను, అనుభవిస్తున్నాను. ఇప్పుడు పలానా దైవజనులు చెప్పారు వద్దన్నారు, అయినా చేసుకున్నా, నేను అనుభవిస్తున్నా. నేను ఇట్లా ఉంటుంది అన్నమాట. దేవుడు ఎప్పుడైనా మనకు మంచిది శ్రేష్టమైనది ఇవ్వాలనుకుంటాడు. హల్లెలూయా. ఎప్పుడైనా బెస్ట్ ఇవ్వాలనుకుంటాడు. మన పిల్లలకి మనం విషం ఇయ్యం, శ్రేష్టమైనది ఇస్తాం. మనం ఆకలితో ఏదైనా మంచిగా తింటూ ఉంటే వాళ్ళు అడిగితే 1 ముద్ద అడిగితే 2 ముద్దలు ఇచ్చేస్తాం. ఎన్నో తప్పులు, ఎన్నో పాపాలు చేసాం మనం. ఆ విధంగా ఉన్నప్పుడు దేవుడు ఏ పాపం చేయని వ్యక్తి ఇంకా పరిశుద్ధంగా ఉండి ఇంకా శ్రేష్టమైనది ఇవ్వాలనుకుంటాడు. కానీ కొన్నిసార్లు ప్రభు యొక్క రిజల్ట్, ప్రభు యొక్క ఆన్సరు చేదుగా ఉంటుంది, బాధగా ఉంటుంది, మనకి ఇబ్బంది పెట్టేగా ఉంటుంది. కానీ దాన్ని మనం అలవంచుకోవాలి. ఓకే జీసస్ అని చెప్పాలి. హల్లెలూయా. అది దేవుని బిడ్డల యొక్క లక్షణం. అంటే ప్రార్థనలో మనం అది నేర్చుకోవాలి. మనం చాలామందికి ఎట్లుంటుందంటే, దేవుడు అన్నీ చేస్తాడు కదా, ఏది ప్రేయర్ చేసినా అవుతుంది కదా అంటే కాదు. అట్లా అసలు మనం ఏం అడుగుతున్నామో మనం తెలుసుకోవాలి. ఫస్ట్ దేవునికి నచ్చినట్టు మనం ఉంటున్నామో లేదా తెలుసుకోవాలి. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. మనం అడుగుతుంది దేవునికి చిత్తంలో ఉంటే అది స్పీడ్గా వస్తుంది. ఆన్సర్ లేట్గా వస్తలేదంటే దానికి ఉంటుంది మీనింగ్. కానీ దేవుని ఒక జవాబుని కూడా మనం కనిపెట్టాలి. దేవుడు ఒకవేళ చేదు జవాబు ఇస్తే దాన్ని స్వీకరించాలి. ఓకే ప్రభా, ఓకే జీసస్, నో ప్రాబ్లం, నువ్వు ఎట్లా అంటే అట్లా. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. ఆ విధంగా మనము ఉంటూ ఈ లోకంలో మనము జీవించాలి. రైట్, మనం ఇంకొక స్టోరీలో మనం వెళ్దాము. ప్రార్థన నక్కలను తరిమి కొట్టింది. లేమాన్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్ను స్థాపించిన దైవజనులు కీర్తిశేషులు ఎన్ డానియల్ గారు గొప్ప ప్రార్థనా పరులు, ప్రభువుతో నడిచినవారు. ఆయన పరిచర్య ద్వారా జరిగిన అద్భుతములు విస్తారములు. ఆయన కళాశాల విద్యార్థిగా ఉన్నప్పుడు దేవుడు ఆయనకు ఒక ప్రార్థనా స్థలంను చూపించగా ప్రతి దినం కళాశాల అనంతరం ప్రభు సన్నిధిలో ఆ స్థలం మందు ప్రార్థించుతూ ఉండేవారు. ఆ స్థలంలో ఏకాంతంగా ఒకరోజు ప్రార్థన చేస్తూ ఉండగా రాత్రి చాలా ప్రొద్దుపోయింది. అకస్మాత్తుగా ఒక భయంకరమైన
ఊళ్ళో వినిపించింది. ఉలికిపడి లేచి చూశారు. పెద్ద నక్కల గుంపు దానియేలు అయ్యగారిని చుట్టుముట్టినది. వాటిని బెదిరించి తరమబోగా అవి ఇంకా దగ్గరకు వచ్చుచునే కానీ పారిపోలేదు. తప్పించుకునే మార్గము దొరకలేదు. దానియేలు గారు ప్రార్థిస్తున్న ప్రార్థనా స్థలమునకు కొంత దూరంన ప్రభుత్వ ఆసుపత్రి వారు శవాలను చాలా లోతు లేని గోతులలో పూడ్చిపెట్టేవారు. ఆ శవాలను తినుటకు ప్రతిరోజు ఆ నక్కలు అక్కడకు వచ్చుచుండేవి. నరమాంసమునకు అలవాటు పడిన ఆ నక్కలు దానియేలు గారిని చుట్టుముట్టాయి. దానియేలు గారు చేసేదేం లేక, ప్రభువు నాకు సహాయం చేయుము అని బిగ్గరగా మొరపెట్టారు. దేవుడు, నేనున్నాను కదా, భయపడి నా సెలవు లేకుండా ఎందుకు ప్రార్థన ఆపినావు అని ప్రశ్నించారు. దానియేలు గారు వెంటనే దేవుని యొద్ద క్షమాపణ వేడుకున్నారు. ఇప్పుడు నీవు లేచి ఆ నక్కలను నా పేరిట గద్దించు అని ప్రభువు చెప్పగా, సజీవుడైన దేవుని నామంన నక్కలారా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని గద్దించారు. వెంటనే అవి అక్కడి నుంచి పారిపోయాయి. దేవుడు తన సేవకుని అద్భుతంగా కాపాడి జయమిచ్చినాడు. ఆ తర్వాత దానియేలు గారు మరలా ప్రార్థనను కొనసాగించారు. దేవుడు తన బిడ్డలకు సృష్టి మీద కూడా అధికారం ఇచ్చారు. సింహపు గుహలలో దానియేలుకు ప్రవక్తకు సింహాలు ఏ హాని చేయనట్టే మన దానియేలు అయ్యగారికి కూడా నక్కలు ఏ హాని చేయకుండా ప్రభువారు కాపాడరు. దేవునికి మనం లోబడితే సమస్తం మనకు లోబడి తీరుతుంది. రైట్. ఇక్కడ మనం దానియేలు గారి గురించి మనం ఆల్రెడీ ఆయన జీవిత చరిత్ర చెప్పాను. ఆయన అమలాపురంలో పుట్టారు. నేను ఆయన గురించి చెప్తా ఉన్నప్పుడు నేను అమలాపురంలోనే ఉండేది. ఆయన నర్సాపురంలో గవర్నమెంట్ కాలేజ్లో చదువుకున్నారు. చాలా పెద్ద చదువులు చదివి తర్వాత సేవకు వచ్చారు. చాలా గొప్ప పరిచర్య చేశారు. ఇప్పుడు వాళ్ళ అబ్బాయి పేరు జాషువా డానియల్. వారు కూడా ఇంకా బతికే ఉన్నారు. ఇప్పుడు కూడా ప్రభువులో మంచి సేవ చేస్తూ ఉన్నారు. దానియేలు గారు చనిపోయారు. మంచి ప్రార్థనా పరుడు. లేమాన్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్ LEFని స్థాపించిన దైవజనుడు దానియేలు గారు. వీళ్ళు మీటింగ్స్ జరిగినప్పుడు మీటింగ్స్ అంతా అయిపోయిన తర్వాత ఇసుక తిన్నులలో పోయి చాలాసేపు ప్రార్థన చేస్తారనమాట. ఈ విశ్వాసులు ఎక్కువ ప్రార్థన మీదనే కాన్సన్ట్రేట్ చేస్తారు. ఈయన కూడా స్టార్టింగ్లో మరి కాలేజ్ చదువుతూ ఉన్నప్పుడు దేవుడు ఈయనకు ఒక రూమ్ చూపించేవాడు. ఆ రూమ్లో తరచుగా ప్రార్థనలో వెళ్ళేవాడు. తర్వాత ఆ రూమ్ దాటిన తర్వాత ఇట్లా ఒక అడవి ప్రాంతం ఉంటుండే. ఆ అడవి ప్రాంతంలో కూడా చాలా గంటలు ప్రార్థన చేసేటోడు. పొద్దున ఒక నీళ్ళ బాటలు తీసుకొని వెళ్తే సాయంత్రం వచ్చేటోడు. ఒక్కొక్కసారి సాయంత్రం వెళ్ళి పొద్దున వచ్చేటోడు. రాత్రంతా ఆ అడవిలో ప్రార్థనలో గడిపేటోడు. నర్సాపురం అడవులలో అక్కడ దేవుడు ఆయనకు చాలా దర్శనాలు చూపించేవాడు. దేవుడు అతనితో ముఖాముఖి మాట్లాడేవాడు. చాలా గొప్ప పరిచర్య చేశాడు. ఆయనను చూసి దయ్యాలు కూడా భయపడి కింద పడిపోతుంటే చాలామంది బాగారు. కొన్ని వందల సంఘాలు కట్టిన వ్యక్తి. ఆయన సేవ దినాల్లో ఒక అనుభవం ఇక్కడ చెప్తున్నారు. ఆయన మరి ప్రార్థన ముగించుకొని వెళ్తూ ఉంటే కొన్ని నక్కలు ఆయనను గుమ్ముకున్నాయి. అప్పుడు అంత డెవలప్మెంట్ లేకుండే, అప్పుడు అంతా ఎక్కువ అడవి ఉండే, మనిషి తక్కువ ఉండే. ఈ నక్కలు ఆయనను తిందాము అని చెప్పి చూస్తూ ఉన్నాయి. జనరల్గా నక్కలు మనుషులను, బతుకున్న మనుషుల్ని తినవు, చచ్చిపోయిన మనుషుల్ని తింటుంది. కుక్క జాతికి చెందింది నక్క అన్నమాట. నక్కకి కుక్కకి తేడా ఏంటంటే నక్క యొక్క తోక లావుగా పెద్దగా ఉంటుంది, కుక్క తోక చిన్నగా ఉంటుంది. రెండింటికి తేడా అదే అన్నమాట. రెండు సేమ్ ఉంటాయి చూడడానికి. కుక్క వేరేగా అరుస్తుంది, నక్క వేరేగా అరుస్తుంది. రెండు జాతులు కూడా ఒకటే. తర్వాత ఇవి నక్కగా కుక్కగా ఫామ్ అయింది. చాలా నక్కలు మరి ఈయనని చంపాలని చెప్పి, ఈయనని తినాలని చెప్పి వస్తూ ఉన్నాయి. ఈయన బెదిరిస్తున్నాడు, అది వెళ్ళిపోకుండా వస్తున్నాయి. అక్కడ దగ్గరలో ఒక గవర్నమెంట్ హాస్పిటల్ ఉంటే చనిపోయిన అనాథుల్ని అక్కడ తవ్వి పాతి పెట్టేసేటవాళ్ళు శవాలను. అయితే లోతుగా పాతి పెట్టకుండా మీద పెట్టేసేవాళ్ళు. మళ్ళీ ఈ నక్కలు తవ్వుకొని ఆ శవాలను తినేటివి. ఆ శవాలను అలా తినటం వల్ల వాటికి మనిషి మాంసము అలవాటైపోయి ఒక మనిషి ఉన్నాడు కదా అని చెప్పి ఆ వాసనను పసిగట్టి తనను తినాలని చెప్పి ఆ నక్కలు వచ్చేసినాయి. అప్పుడైనా భారం కలిగి ప్రార్థన చేసినప్పుడు
ఎందుకు భయపడుతున్నావు, నేను ఉన్నా కదా అని చెప్పి నా పేరు మీద గద్దించు అన్నాడు. యేసునామంలో పో నక్కలారా అని చెప్పంగానే వెంటనే ఆ నక్కలన్నీ కూడా మాయమైపోయినాయి. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. అంటే యేసు ప్రభు నామంలో దురాత్మలు, దయ్యాలే కాదు, జంతువులు కూడా లోబడతాయి. ఎం దేవదాసాయి గారు ఆయన సేవలో ఉన్నప్పుడు ఒక బాబు దగ్గర పాము వచ్చి పడగ విప్పి ఆ బాబుని చంపాలి. అది చూసి యేసునామంలో నేను గద్దిస్తున్నా, నీ తల నువ్వే కొట్టుకొని పడిపో, చచ్చిపో అని చెప్పి పాముకి ఆయన ఆజ్ఞ ఇచ్చినప్పుడు ఆ పాము పక్కన పడగ తీసుకొని కొట్టుకొని అదే చచ్చిపోయింది. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. అంటే ప్రభు నామంలో అంత పవర్ ఉంది. దేవుడు ఈ లోకాన్ని ఏలటానికి మనకు అధికారం ఇచ్చాడు. మనకు దురాత్మల మీద అధికారం ఉంది, తర్వాత జంతువుల మీద, చెట్ల మీద కూడా మనకి అధికారం ఇచ్చాడు. అది ప్రభు నామం పలికినప్పుడు మనకు జరుగుతుంది. ఈయన ప్రార్థనలో ఉన్నాడు కాబట్టి అది ఓకే అయిపోయింది. మనం కూడా ప్రార్థనలో ఉంటే మనకు దేవుడు ఆ అధికారాన్ని ఇంకా చెలాయించేస్తాడు. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. రైట్. నెక్స్ట్ స్టోరీ మనం చూద్దాము. ఎండిన బావిలోకి నీరు ఉబికి వచ్చింది ఒక్క రాత్రిలోనే. అది భయంకరమైన వేసవి కాలం. వడగాలులు బలంగా వీస్తున్నాయి. ఎక్కడ చూచినను పచ్చని గడ్డి అనేది కానా రావడం లేదు. చెరువులలోని నీరు అంతయు ఎండిపోయినది. పశువులకును మనుషులకును త్రాగడానికి నీరు కొంచెమైనను లేకుండా పోయినది. అనామని అను దైవజనరాలు నివసించుచుండిన గ్రామంలో ప్రజలు నీరు లేక అల్లాడుచున్నారు. ఆ గ్రామానికి సుమారు 6 మైళ్ళ దూరమున ఒక బావి ఉన్నది. ఆ బావి నుండి మాత్రమే ప్రజలు నీరు తోడుకొని వచ్చి వారి అవసరాలు తీర్చుకుంటున్నారు. అయితే అది ప్రజలకు చాలా కష్టంగా ఉన్నది. అయితే ఆ గ్రామంలో ఒక బావి ఉన్నది. అది ఎండాకాలంలో 2 లేక 3 నెలలు ఎండిపోతూ ఉంటుంది. నీరు లేని ఆ బావిని బట్టి ఆ ఊరి ప్రజలకు చాలా నిరాశకు గురయ్యారు. అయితే ఒకరోజు సాయంత్రం అనామని వంట పని చేస్తుండగా ఆ ఊరిలోని కొందరు వ్యక్తులు అనామని దగ్గరకు వచ్చారు. అనామని తన అలవాటు ప్రకారము దేవుని సువార్త వారికి ప్రకటించుచుండగా వారు అన్నారు, నీ దేవుడు గొప్పవాడైతే మన ఊరిలోని ఎండిపోయిన బావిలోకి నీటి రప్పించగలడా అని సవాల్ చేశారు. వారిలో హెన్రీ అనువాడు బహుగా ఆమెను వ్యతిరేకించాడు. ఆ బావి ఎండిపోయి దాని అడుగు భాగం కఠిన నేలగా మారిపోయినది. అనామని వారు సవాలును స్వీకరించింది. నా దేవుడు అద్భుతములు చేయువాడు, ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు అని వారితో చెప్పినది. ఆ రాత్రి తన గదిలో ప్రార్థన కొరకై సిద్ధపడినది. ఆ రాత్రంతయు ఆమె మోకాల మీద ఉండి ఇలాగూ ప్రార్థించినది, పరలోకపు తండ్రి, హెన్రీ నాతో ఏమని సవాలు చేసినాడో నీవు విని ఉన్నావు. నా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందున మహిమలో ప్రతి అవసరము తీర్చునని వారితో చెప్పాను. ఆ బావిలోకి నీరు రాని ఎడల నేను నీ బిడ్డనని నీవు ప్రార్థనలు ఆలకించి జవాబులు ఇచ్చువాడవని వారు ఎలాగూ నమ్మగలరు? ప్రభువా, ఆ ఎండిన బావిలోనికి నీటిని రప్పించుము అంటూ ప్రార్థించినది. తెల్లవారినప్పుడు ఆమె మోకాల మీద నుండి లేచి దృఢ విశ్వాసంతో 2 బకెట్లు చేతబట్టుకొని ఆ ఎండిన బావి యొద్దకు వెళ్ళినది. సవాలు చేసిన హెన్రీ అనువాడు వంటగదిలో నుండి అనామని ఆశ్చర్యంతో గమనిస్తున్నాడు. అనామని బావి మీద చక్రంపై బొక్కన వేసి త్రాడును బావిలోకి జారవిడిచింది. ఎంత ఆశ్చర్యం! ఆ బొక్కన నీటికి తగిలి భూమ్ అని శబ్దం వచ్చింది. 2 బకెట్లు నిండుగా వాటిని తోడి ఇంటికి తీసుకొని వచ్చినది. హెన్రీ అనువానికి కలిగిన ఆశ్చర్యం అంతా ఇంత కాదు. అతడు మరియు ఆ గ్రామ ప్రజలు ప్రభు యొక్క శక్తిని కనులారా చూశారు. ఆనాటి నుండి ఆ బావి మరెప్పుడూ ఎండిపోలేదు. యేసుక్రీస్తు నిన్ను నిరంతరం ఏకరీతిగా ఉన్నాడని రుజువు చేయబడింది. దేవుని వాక్యం ఇలాగూ సెలవిస్తున్నది, నేను అరణ్యంలో త్రోవ కలుగజేయువాడును, గ్యాబ్రియల్ ఎడారిలో నదులు పారజేయుచున్నాను. యెషయా 43:19. అవును, మన ప్రభు లేని వాటిని ఉన్నవాటుగా పిలుచువాడు. నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. చాలు. ఇక్కడ చూస్తే దేవుని ప్రియమైన వారలారా,
మరి అనామరి గారు ఇందాక మనం ఆమె గురించి విన్నాము. మంచి ప్రార్థనా పర్రాలు. ఆమె సేవ చేస్తూ ఉంటే ఆ గ్రామంలో అక్కడ వాటర్ లేవు. చాలా కష్టాలతో అక్కడ ప్రజలు ఉంటున్నారు. ఎండాకాలం వస్తే ఖచ్చితంగా అన్నీ ఎండిపోతాయి. ఉన్న ఒక బావి కూడా ఎండిపోతుంది. ఆమె ఒక దగ్గర సువార్త చెప్పటానికి వస్తే అక్కడున్న ప్రజలు ఏం చేశారు అంటే, నీ దేవుడు నిజమైతే ఈ బావిలో వాటర్ వచ్చేటట్టు చేయని చెప్పాడు. అందులో హెన్రీ అనే వ్యక్తి చాలా పెద్ద సవాల్ ఇస్తున్నాడు. అప్పుడు ఈమె ఏం చేసిందంటే, దేవుని ప్రియమైన వారలారా, భారం కలిగి ఆమె ప్రార్థన చేసింది. ప్రభా, నువ్వు జీవం గల దేవుడు అయితే, నువ్వు నిజమైన రక్షకుడివి ప్రభా, నేను నమ్ముచున్నాను, వారు కూడా నమ్మేటట్టు చెయ్యి. ఈ పని రేపు జరగకపోతే నువ్వు జవాబు ఇచ్చే దేవుడు కాదని వాళ్ళు అనుకుంటారు, నువ్వు చెయ్యి అని చెప్పి మోకాల మీద ఉండి ఆమె ప్రార్థనలో పోరాడింది రాత్రంతా. జనరల్గా రాత్రి ప్రార్థన చాలా పవర్ఫుల్, అందులో మోకాల మీద ఉండి ఇంకా పవర్ఫుల్. రాత్రంతా మోకాల మీద ఉండి అంటే ఇంకా పవర్ఫుల్. ప్రార్థన అయిన తర్వాత మార్నింగ్ టైంలో 2 బకెట్లు తీసుకొని విశ్వాసంతో ఆమె బావి దగ్గరికి వెళ్ళి, మరి బావిలో బకెట్ వేయంగానే వాటర్ ఉంటే ఎట్లా సౌండ్ వస్తుందో దుమ్మని జుమ్మని బుమ్మని ఒక సౌండ్ వచ్చింది. వెంటనే వాటర్ తీస్తే 2 బకెట్ల వాటర్ వచ్చినాయి, వస్తూనే ఉన్నాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆ బావి ఎండిపోలేదు. ఇప్పటికీ అనామని గారు చనిపోయి ఉన్నారు, కానీ ఆ బావి అట్లనే ఉంటుంది. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. అంటే దేవుని ప్రియమైన వారలారా, ఒక స్త్రీ ఒక రాత్రి నిద్ర వదులుకొని తన మోకాలకి పని చెప్పి భారం కలిగి రాత్రి నుంచి పొద్దున వరకు ప్రార్థన చేస్తే ఆ ఊరిలో ఉన్న వాళ్ళందరి దాహం తీర్చింది. ఒక్కసారి ప్రార్థన చేస్తే, ఒక్క రాత్రి ప్రార్థనలో గడిపితే చాలా సంవత్సరాలు ఆ ఊరు ఇంకా దాహం లేకుండా లేదంట. అన్ని బావులు బోర్లు ఎండిపోయినా ఆ బావిలో వాటర్ మాత్రం అట్లనే ఉంటుంది. బైబిల్లో ఉంది, అరణ్యంలో నేను త్రోవ చేసే దేవుణ్ణి, బండ నుండి నీళ్ళు ఇచ్చు వాడును, నేను ఇచ్చే నీళ్ళు తాగితే ఎవరు దాహం ఉండరో, ఇట్లా ప్రభువు చెప్తా ఉన్నాడు. కాబట్టి దేవుని ప్రియమైన వారలారా, ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన అతి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ఆమె తన ప్రజలు, ఊరి ప్రజలు దాహం తీర్చడానికి భారం కలిగి ప్రార్థన చేసింది. ప్రార్థనలో వెళ్ళింది ఆమె ప్రార్థన ఫలితానికి దేవుడు ఆమె మొర విని జవాబిచ్చాడు. మన జీవితంలో కూడా మనం భారం కలిగి ప్రార్థన చేస్తున్నప్పుడు అనేక మంది దాహాలను మనం తీర్చగలుగుతాం. మన ఒక్క దాహమే కాదు, అనేక మంది వ్యక్తుల దాహం ఏమవుతుందంటే తీర్చబడుతుంది. చాలామందికి ఉండే ప్రశ్న ఏంటంటే, ప్రార్థన చేస్తున్నాం ఇంకా అవుతలే అని అనుకుంటాం. మనం ఫస్ట్ వాక్య ప్రకారం ఉన్నామా లేదా చూసుకోవాలి. దేవుని దగ్గర మనం వెతకటం అనేది నేర్చుకోవాలి. ఉదయకాల సమయంలో నిన్న ఆదివారంలో కూడా వాక్యం చెప్పాను నేను. షునేమ్యురాలు తన ప్రియుని వెతికింది. ఆమె రాత్రి టైంలోనే వెతికింది. తనకు తను చెప్పుకుంటుంది, నేను సిటీలో వెతుకుతా, సంత వీధులలో వెతుకుతా, ఆయన దొరికేంత వరకు నేను వెతుకుతా. ఆమె వెతకటం మొదలుపెట్టింది. కావలి వారు, వాచ్మెన్స్ కలిశారు. చెప్పింది, ఇట్లా నేను ఒక ప్రేమించే వ్యక్తి వెళ్ళిపోయాడు, ఆయనకు అనిపిస్తే చెప్పండి అన్నారు. వాళ్ళు ఓకే అన్నారు. ఇంకా వెతుకుతా ఉంటే తాను ఎవరినైతే ప్రేమించిందో ఆ వ్యక్తి ఎదురుగా వస్తున్నాడు. ఆ వ్యక్తిని తీసుకొని గట్టిగా పట్టుకొని తన తల్లి ఇంటికి వెళ్ళిపోయిందని పరమగీతంలో 3వ అధ్యాయం 1, 2, 3, 4 వచనాలు రాయబడ్డది. వెతుకు వారికి ఖచ్చితంగా దొరుకుతాడు ఆయన. ప్రభు వెతుకు కాలంలో ఆయనను వెతకండి, ఆయనను కనుగొండి అని చెప్పి బైబిల్లో రాయబడ్డది. మనం ఇన్ని సంవత్సరాలు దేవునిలో ఉంటున్నాము, దేవునిలో ఎంత వెతుకుతున్నాము? మన ప్రియుడు ఆయన ఎక్కడున్నాడు, ఆయన ఏం చేస్తున్నాడు ఎప్పుడైనా ఆలోచించినామా? ఆయన గురించి మనం ఏం తెలుసుకుంటున్నాం? చాలా ఇంపార్టెంట్. ప్రభువుని నమ్ముకోవటం గొప్ప విషయం కాదు, బాప్తిజం తీసుకోవటం గొప్ప విషయం కాదు, ప్రభువుని వెతకటం గొప్ప విషయం. బాప్తిజం ఏముంది, ఇటువంటి నీళ్ళలో మునుగుతాం, ఖతం. నేను కాకపోతే ఇంకొకటి ఇస్తాడు బాప్తిజం, నేను కాకపోతే ఇంకొకటి పేరు మారుస్తాడు. హల్లెలూయా. నేనున్నా లేకపోయినా
ఎవరున్నా లేకపోయినా, తిండి ఉన్నా లేకపోయినా, ఆరోగ్యం సపోర్ట్ చేసినా చేయకపోయినా, డబ్బులున్నా లేకపోయినా, చివరి వరకు ప్రభు కొరకు నిలబడుతున్నామా, అసలు ప్రభువుని వెతుకుతున్నామా రోజు అన్నది చాలా ఇంపార్టెంట్. అనామాని గారు అట్లా ప్రభువుని వెతుకుతూ ఆమెలో భారం కలిగింది. ఆ భారంతో ఆమె ప్రార్థన చేయటం వల్ల ఆ ఊరిలో ఉన్న ప్రజలందరికీ దాహం తీర్చింది. కొన్ని సంవత్సరాలు దాహం తీర్చింది. ఆమె చనిపోయినా కానీ ఆ ఊరు ఏం చేస్తుందంటే దాహం తీరుస్తూనే ఉంది. ఆ ఊరు బావి, ఎవరైనా చెప్తారు ఆమె ప్రార్థన చేసేది, బావిలో వాటర్ వచ్చింది. ఊర్లో చాలామంది రక్షణలోనికి వచ్చారు. హల్లెలూయా. ఒక రాత్రి ప్రార్థన చాలా అద్భుతాలు చేస్తుంది. ఒక రాత్రి ప్రార్థన చాలామందికి ఆశీర్వాదకరంగా మారుస్తుంది. ఒక రాత్రి ప్రార్థన ఒక ఊరిని మార్చేయగలుగుతుంది. ఒక రాత్రి ప్రార్థన దేవుని సన్నిధిని భూమి మీద తీసుకొని రాగలుగుతుంది. కాబట్టి దేవుని ప్రియమైన వారలారా, ప్రార్థనను మనము నిర్లక్ష్యము చేయకూడదు. ఊరి బావి దాహం తీర్చడానికి ఈమె రాత్రి నిద్రమంతా త్యాగం చేసింది. మన జీవితంలో కూడా కొంతమంది ఆశలను తీర్చడానికి, కొంతమంది బాధలు మనం తీర్చడానికి మనం త్యాగం చేయాల్సి వస్తుంది. మనం నొప్పులు భరించాల్సి వస్తుంది. పలానా వ్యక్తులకు ప్రార్థన చేస్తే నాకు ఇబ్బంది అయిందండి, పలానా వ్యక్తులు నా మాట వింటలేడు అండి, అట్లా కాదు. పోనీ వాళ్ళ ఇబ్బంది కానీ వాళ్ళు మనలో లేకపోని మన ద్వారా వాళ్ళు బాగవ్వాలి. నొప్పులు తీయాలి, నొప్పులు మోయాలి, జనాల్ని మోయాలి, మరణం వరకు నమ్మకం కలిగి ఉండాలి. అప్పుడే నీ బోధను రక్షించుకుంటావు అని పౌలు భక్తుడు తిమోతి భక్తునితోనే తిమోతి పత్రికలో చెప్పిండు. అంతం వరకు సహించే గుణం కలిగి ఉండు. నీ బోధ వినేవారిని అందరూ నువ్వు రక్షించుకోవాలా అని చెప్పాడు. హల్లెలూయా. మనలోనే విశ్వాసం లేదు, మనలోనే ఓపిక లేదు, మనమే దేవుని కోసము త్యాగం చేయకపోతే మరి ప్రజలందరూ ఎలా రక్షణలోకి వస్తారు? హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. సేవ అంటే పూల పాన్పు కాదు, ముళ్ళ పాన్పు అన్నమాట. పాన్పు అంటే బెడ్. ముళ్ళు మీద నడిస్తే గుచ్చుకోకుండా ఉండదు, సెప్టిక్ అవుతుంది, గుచ్చుకుంటుంది. ముళ్ళు మీద నడిస్తే మనం ఎక్కువసేపు నిలబడలేము, కానీ నడుస్తేనే మనము పరలోక రాజ్యానికి వెళ్ళగలుగుతాం. సేవ కూడా అలాంటిదే అన్నమాట. హల్లెలూయా. పరిచర్య కూడా అలాంటిదే. పరిచర్యలు అనేక రకాలు ఉన్నాయని చెప్పి నిన్న జ్యోతి సిస్టర్గా ప్రశ్నించినప్పుడు ఆన్సర్ ఇచ్చాను నేను. మరి మన జీవితంలో మనం రక్షింపబడ్డాము, మన పరిచర్య ఏం చేస్తున్నాము? మన చుట్టుపక్కల ఉన్న ప్రజల దాహం మనం తీర్చగలుగుతున్నామా? నెమ్మది కలిగి ఉంటున్నామా? మన వల్ల అవుతుందా? మనం ఏం చేయగలుగుతున్నాం? అసలు ఏం చేస్తున్నాం? ప్రభువుని నిజంగా వెతుకుతున్నామా? ఏమైనా తెలుసుకుంటున్నామా? ఎవరైనా సైతాన్ కానీ లేకపోతే మనుషులు సవాల్ విసిరేసినప్పుడు దాన్ని యాక్సెప్ట్ చేసి భారం కలిగి ప్రార్థన చేసి నొప్పులు తీస్తూ ప్రార్థన చేసి దేవుడు జవాబు కోసం కనిపెడుతున్నామా? అదేంటి బ్రదర్, నేను ప్రభువుని నమ్ముకున్నాను, అయిపోయింది, ఆయననే జవాబు తీర్చాలని అనుకుంటా. అట్లా ఉండదు. ఆయనను అందుకోవాలంటే చాలా చాలా తెగింపు ఇవ్వాల్సి వస్తుంది. ఒక వ్యక్తితో దేవుడు మాట్లాడుతుండంటే, ఒక వ్యక్తికి దేవుడు కలలో మాట్లాడుతుండంటే, శబ్దం ద్వారా మాట్లాడుతుండంటే, దేవుని ముఖ కాంతి ఆ వ్యక్తి చూస్తున్నాడంటే దేవుని ప్రియమైన వాళ్ళరా, తగిన చెల్లింపు ఆయన చెల్లించిండు. చేయాల్సిన రుధిరము, చేయాల్సిన త్యాగం ఆయన చేశాడు. దాన్ని బట్టి దేవుడు ఆయనకు ఆ లెవెల్ ఇచ్చాడు, ఆ వ్యక్తికి ఆ లెవెల్ ఇచ్చాడు. హల్లెలూయా. మన జీవితంలో దేవుని ప్రియమైన వారలారా, చాలా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే మనం తెగింపు కలిగి ఉండాలి, త్యాగపూరితం కలిగి ఉండాలి. దేవుని కోసం ఏదైనా యాక్సెప్ట్ చేసే రేంజ్కి వెళ్ళాలి మనం. దేవుని కోసం నేను ఏమైనా చేస్తా బ్రదర్, నా కోసం కాదు, నేను ఏమైనా పర్వాలేదు, దేవుని కోసం నేను ఏదైనా చేస్తా అని చెప్పి ఆ తెగింపు మన లోపల రావాలి. అప్పుడు ఏమవుతుందంటే దేవుని ప్రియమైన వాళ్ళరా, మన ద్వారా జవాబు వస్తుంది. మనం చేసిన త్యాగానికి దేవుడు అద్భుతం జరిగిస్తాడు. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. రైట్, ఇంకొక స్టోరీ మనం చూద్దాము. తాగుబోతును మార్చిన చాప.
చూద్దాం ఇందులో ఏముందో. చాలా సంవత్సరాల క్రితము ఒకానొక గ్రామంలో ఒక సహోదరి జీవితంలో జరిగిన అద్భుత సంఘటన మీ ముందు ఉంచవాలని ఆశిస్తున్నాను. చిన్నప్పటి నుండి ప్రభువునందు భక్తి గల ఒక సహోదరి ఉన్నది. ఆమె పేరు, ఆమె ఊరు మనకు స్పష్టంగా తెలియపోయినప్పటికీ ఆమె జీవితంలో ప్రభువారు జరిగించిన అద్భుతం మనను విశ్వాసంలోనికి తీసుకొని పోవచ్చున్నది. ఆమె భర్త చాలా మొరటివాడు, కోపిష్టి. దేవుడు అంటే అతనికి ఒక హేళనాస్పదముగా ఉండేది. కానీ ఆమె మాత్రము భక్తి కలిగిన జీవితం జీవించుచూ ఉండేది. ప్రతి వారము ఆమె క్రమము తప్పకుండా ఆరాధనకు వెళ్ళుచుండేది. అతడు ఎప్పుడూనూ ఆమెను హింసించుచూ ఉండేవాడు. ఆమె ప్రభు ప్రేమను బట్టి అతనిని సహించుచూ ఉండేది. ఒకరోజు అతడు తప్ప తాగి ఆమెను భయంకరంగా దూషించుచు ఆమె యొక్క చేతి ఉంగరమును ఊడలాగి ప్రక్కనున్న చెరువులో గిరాటు వేశాడు. నీ దేవుడు గొప్పవాడైతే చెరువులో పడ్డ ఉంగరాన్ని తెచ్చియమను అంటూ ఆమెను దూషించాడు. ఆమె ప్రభువునందు విశ్వాసం ఉంచి ఆ ఉంగరం కొరకు అనుదినము ప్రార్థిస్తూ ఉన్నది. ఆ లోతైన చెరువులో దిగి ఆ ఉంగరాన్ని ఆమె ఎలా వెతకగలదు? అది అసాధ్యము. అయితే ఆమె నమ్మిన ప్రభువుకు అది సాధ్యము. వారం దినములు గతించిన పిదప ఆమె ఒక అత్తగారు ఊరు నుండి వచ్చారు. ఆమెకు ఏదైనా మాంసం తెచ్చి చక్కని భోజనం వండి పెట్టాలని ఆ సహోదరి ఆలోచనలో ఉన్నది. ఆ సమయంలో చేపలు అమ్మేవాడు సైకిల్ మీద వెనుకగల బుట్టలో చేపలు తీసుకొని వచ్చాడు. ఆ వీధిలో అతడు చేపలో అంటూ అరిచాడు. ఆమె అతన్ని పిలిచింది. బుట్టలోని అన్ని చేపలు అమ్ముడుపోగా పెద్ద చేప ఒకటి మాత్రం మిగిలిపోయింది. దానిని కొని ఇంటిలోనికి తెచ్చింది. ఆ చేపను బండ మీద రుద్ది శుభ్రం చేసి దానిని ముక్కలుగా కోయుచున్నప్పుడు దాని కడుపులో ఒక ఉంగరం దొరికింది. అది తన భర్త పారేసిన ఉంగరం, బంగారు ఉంగరం. ఎంత అద్భుతం! సాయంకాలం ఇంటికి వచ్చిన ఆయనకు ఆ ఉంగరంను తెచ్చి చూపింది. నా ప్రభు సమస్తము సాధ్యమే అని ఆమె సాక్ష్యం ఇచ్చింది. నోట మాట రాక స్తంభంలాగా నిలిచి ఉండిపోయిన అతనికి ఇది ఆశ్చర్యం అనిపించింది. అతడు తన హృదయమును ప్రభువుకి ఇచ్చాడు, రక్షింపబడ్డాడు. అతని సాక్ష్యం ఆ ఊరిలో బలమైనదిగా మారిపోయింది. ఒక అద్భుతం కఠిన హృదయాన్ని బద్దలు చేస్తుంది. నిజముగా దీనిని ఆలోచన చేస్తే మనకు మతిపోతుంది. చెరువులో వేల కొలది చేపలు ఉండగా ఆ చేప ఆ ఉంగరాన్ని ఎందుకు మింగాలి? ఓకే, మింగితే మింగింది. బుట్టలోని చేపలన్నీ అమ్ముడుపోగా ఆ చేపే ఎందుకు మిగిలాలి? సరే, మిగిలితే మిగిలింది. ఆ వ్యాపారి ఆ సహోదరి ఉన్న వీధికి ఎందుకు రావాలి? వాడు వస్తే వచ్చాడు. చేపలు కొందామనే ప్రేరణ ఆమెకెందుకు కలగాలి? ప్రేరణ వస్తే వచ్చింది. ఆమె యొక్క అత్తగారు ఆ రోజే ఎందుకు రావాలి? ఇదంతా ఆలోచిస్తే అన్ని అద్భుతాలే. ఈ వ్యవహారం అంతటిని ఎవరో వెనుకాల నుండి కంట్రోల్ చేస్తున్నట్టుగా ఉంది కదా. మన దేవుని పేరే అద్భుతములు చేయువాడు. నిర్గమకాండం 15వ అధ్యాయము 11వ వచనం. ఒక అద్భుతము 100 సమస్యలకు జవాబు తెచ్చుతుంది. మోకాల జీవితమే మీ అద్భుతాల కార్ఖానా. హల్లెలూయా. ఇది జరిగిన సంఘటన. మరి ఆ సిస్టర్ గారి పేరు అయితే ఇక్కడ రాయబడలేదు, కానీ నిజంగా అయితే జరిగింది. మనం నమ్మక తప్పదు. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. అయితే దేవుని ప్రియమైన వారులలా మనం చూస్తే ఒక భయంకరమైన తాగుబోతున్నాడు. మరి ఆ తాగుబోతు ఎప్పుడు కూడా వాళ్ళ భార్యని తిట్టేవాడు, దూషించేవాడు. ప్రేయర్ అంటేనే ఒప్పుకునేటోడు కాదు. చాలా భయంకరం, చాలా శ్రమ. కానీ వాళ్ళ భార్య మాత్రం క్రమం తప్పకుండా చర్చికి వెళ్ళేది. ప్రార్థన అంటేనే మోకాల మీద ఉండి చేసేది. ఇప్పుడున్న దినాల్లో కొంతమంది ప్రార్థన చేయమంటే ప్రార్థన చేస్తే మోకాల మీదనే చేయాలనా? మోకాల మీద చేయకపోతే దేవుడు వినడా అని ప్రశ్నించేటోళ్ళు కూడా ఉన్నారు. హల్లెలూయా. ప్రార్థన అంటే ఎలాగైనా చేయొచ్చు, కానీ మోకాల మీద ఉండి చేస్తే అది వేరే ఉంటుంది.
ప్రార్థన అంటే మోకాల మీదనే చేయాలన్నది కూడా ఇంపార్టెంట్. అయితే దేవుని ప్రియమైన వారలారా, వాళ్ళ భర్త బాగా విసిగిస్తూ ఉండేవాడు, ఈమె ప్రార్థన చేస్తూ ఉన్నది, అట్లా గడుస్తూ ఉంది. ఒకరోజు ఆయనకి ఫుల్ తాగి కోపంలో ఆమె బంగారం ఉంగరం తీసుకొని లాగేసుకొని దగ్గరలో ఉన్న చెరువులో పడేసిండు. ఆమె ముందల పడేసి, నీ దేవుడు నిజమైన వ్యక్తి అయితే, నిజమైన దేవుడు అయితే ఆ బంగారు ఉంగరం మళ్ళీ నీ దగ్గరకు వస్తే నేను నమ్ముకుంటా అని చెప్పి ఆయన ఛాలెంజ్ చేశాడు. ఈమె ఆ ఛాలెంజ్ని తీసుకొని సవాల్గా తీసుకొని ప్రార్థన చేయటం మొదలుపెట్టింది. భారం కలిగి ప్రార్థన చేసుకుంటూనే ఉంది. చాలా రోజుల తర్వాత వాళ్ళ అత్తమ్మగారు వచ్చారు. ఒకరోజు అత్తమ్మగారు వచ్చారు అని చెప్పి మాంసం ఎట్లైనా ఏదో ఒకటి మాంసం తినిపించాలని ఆమె ఆశపడ్డది. చేపలు తినిపిస్తే బాగుండు కదా అనుకున్నప్పుడు ఆ ఊరు మొత్తంలో ఒక చేపలు అమ్మే వ్యక్తి ఉన్నాడు. ఆయన ఏం చేసిండంటే చేపలను అదే టైంలో ఆయన పక్క నుంచి వెళ్తే ఆయన బుట్టలో అన్ని చేపలు అయిపోయిన ఒక పెద్ద చేప ఒకటే ఉన్నది. ఆ పెద్ద చేపని నాకు అంటే అమ్మేసారు. ఆ చేపను అంతా కడిగి ముక్కలు కట్ చేస్తే మళ్ళా ఆ పోయిన ఉంగరము ఆ చేప కడుపులో దొరికింది. అది కడిగి చూపిస్తే భర్త ఫ్యూజులు ఎగిరిపోయినాయి అన్నమాట. లాస్ట్కి భర్త కూడా ప్రభువుని నమ్ముకున్నాడు. గొప్ప విషయం. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. వాళ్ళ అత్తమ్మ అదే రోజు రావటం ఏంది, ఆమెకి చేపలు కొనిపించటం, చేపలు తినిపించడం ప్రేరేపణ ఏంది, ఆమెకు ఆ ప్రేరేపణ రాగానే ఆ చేపలోడు అక్కడ రావటం ఏంది, అన్ని చేపలు పోయినా కానీ ఆ పెద్ద చేప ఆమె కోసం ఉండటం ఏంది, ఆమెనే ఆ చేపను కట్ చేసి ఆ ఉంగరం కనుక్కోవటం ఏంది, ఇట్లా ప్రతిదీ కూడా అన్ని పాయింట్లు మనం లింక్ చేస్తే అన్నీ కూడా అద్భుతాలు. అదంతా కూడా దేవుని ప్రియమైన వాళ్ళారా, ఆ విడిగారు చేసిన ప్రార్థన వల్ల ఇవన్నీ కూడా ఒక అద్భుతంగా మారిపోయింది. ప్రార్థన అనేది మనం ఒక అలవాటుగా మారుస్తే అద్భుతాలు అనేది లైఫ్ స్టైల్గా మారిపోతుంది. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. ప్రార్థన అనేది మన అలవాటుగా మారితే అద్భుతాలు అనేది మన జీవన శైలిగా మారుతుంది. ప్రతి విషయంలో అద్భుతం జరుగుతుంది. నువ్వు ఎక్కడ పోయినా అద్భుతం, నేను ఎవరైనా పట్టుకున్న అద్భుతం, నువ్వు ఎవరికైనా పట్టుకున్న అద్భుతం, కళ్ళు మూసిన కళ్ళు చేసిన అద్భుతాలు అనేటివి కామన్ అయిపోతుంది. క్రైస్తవులు అట్లాంటి అద్భుతాలు ఎందుకు చూస్తలేడు? అంటే దేవుని ప్రియమైన వాళ్ళరా, తరచుగా ప్రార్థనలో లేవు. మోకాల మీద నొప్పి వచ్చేంత వరకు ప్రార్థనలో గడిపే విధానం లేదు, తగ్గిపోతుంది. హల్లెలూయా. మనం దాన్ని పెంచుకోవాలి. ఒక్క అద్భుతం అనేక సమస్యలకు దారితీస్తుంది, అనేక సమస్యలకు పరిష్కారం దొరికిస్తుంది ఒకే అద్భుతం. కాబట్టి దేవుని ప్రియబిడ్డ, దేవుని వారలారా, ప్రార్థన మానకండి. ప్రార్థనలో ముందడుగు వేయండి. సమస్యలు ఉంటాయి, ఆ సమస్యలను సవాలుగా తీసుకొని ప్రతిరోజు ప్రార్థనలో పోరాడండి. తరచుగా ఉపవాసంలో వెళ్ళండి. ఉదయకాల సమయంలో ప్రార్థన చేయండి. రోజుకొక గంటన్నర సేపు మోకాళ్ళ మీద ఉండి ప్రభువుని అడగండి. ప్రభు, నాకు ఆ శక్తి, నాకు అభిషేకమి, నేను ఎక్కడ పోయినా అద్భుతం జరగాల, నాకు ఈ సమస్య పోవాలా, నాకు ఈ కష్టం పోవాలా, నేను గెలవాలా, నన్ను ఎంతమంది అవమానపరచునో నేను అక్కడ నిలబడాలా. అట్లా కొన్ని రోజులు ప్రార్థన చేయండి. మీరు ఏది ప్రార్థన చేశారో అది ప్రభువు చిత్తంలో ఉంటే దాన్ని ఆపటం ఎవ్వని వల్ల కాదు. ప్రార్థన చేశాము, ఒక రిజల్ట్ వచ్చింది, వెంటనే కథం, అద్భుతం జరిగింది కదా అని చెప్పి వదిలేస్తారు. అట్లా కాదు. అద్భుతాలు జరగాలని చెప్పి ప్రార్థన చేయటం కాదు, ప్రార్థన చేయటమే మన పని. అన్యుల పని ఏంది అని అంటే అద్భుతం కోసం వెళ్తారు మందిరాల దగ్గర. మనం ప్రార్థన చేయటమే ఒక అద్భుతం, దేవునికి ఆరాధన చేయటమే ఒక అద్భుతం. హల్లెలూయా. కాబట్టి ప్రతిరోజు మనం ప్రార్థనలో వెళ్ళాలి. కళ్ళు మూసిన కళ్ళు తెరిచిన ప్రార్థనను మనము వదలకూడదు. హల్లెలూయా. కాబట్టి దేవుని ప్రియమైన వారలారా, ఈ విధంగా మనం ప్రభువును చూస్తూ మనం వెళ్దాము. దేవుడి మాటలో దీవించునుగాక. ఆమేన్.